అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం టిట్కో కాలనీలో మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేస్తూ ఉంటే అబూబకర్ అండ్ పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర తచ్చాడుతూ తిరగడం కనిపించారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా రీసెంట్గా జరిగిన దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే ఎఫ్ బ్లాక్లో జరిగిన బంగారం దొంగతనం, వీటి రెండింటికి ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు 5 బైక్స్ అండ్ గోల్డ్ చెవిదుద్దులు 2, 4,50,000 వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు బాగా నోటోరియస్ క్రిమినల్స్. ఈ అబూబకర్ అనే అతను 23 సంవత్సరాలు వయసు ఉంది ఇతనికి. తన మీద 1 టౌన్, 2 టౌన్ అండ్ చల్లపల్లి ఈ 3 వాటిల్లో ప్రామినెంట్గా కేసులు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రెండో అతను పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే అతని మీద కూడా, ఇతను 25 years old. ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్కి కూడా దొంగతనాలకు వెళ్ళారని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికవర్ చేయగలిగాము. అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము. మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకున్నాం అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాచుకుని ఉండాలి. 23 years 25 years అనే వాళ్ళు బాగా చిన్న వయసు వాళ్ళు. కాకపోతే వీళ్ళు దారి తప్పారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10 to 20 years మధ్యలో వాళ్ళని బాగా గైడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చెడు స్నేహాలు ఉన్నాయా, వీటన్నిటిని గమనించాలని మా మనవి. మీకు తెలిసిన విధానంగానే థెఫ్ట్ కేసులకి రఫ్లీ 3 to 4 years శిక్ష పడుతుంది. ఇతనికి ప్రస్తుతానికి బికాస్ హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మేము రకరకాల స్ట్రాటజీస్ ఉపయోగిస్తాము. ఒకటి, బెయిల్ వచ్చిన వాటిల్లో ఆల్రెడీ బెయిల్ క్యాన్సిలేషన్ చెప్తాము. కొన్ని వేరే స్టేషన్లో ఆల్రెడీ తను వాంటెడ్ కాబట్టి వాళ్ళకి కూడా మేము కోఆపరేట్ చేసి, ఒకవేళ వాళ్ళకి పీటీ వారెంట్ అని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి కూడా కోఆపరేట్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే బాగా ఎక్కువ నోటోరియస్ క్రిమినల్స్ అయ్యారో వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ ఎక్కడైతే పెట్టగలమో అక్కడ కూడా పెడతామని మేము తెలియజేస్తాం. కలెక్టర్ గారి డెసిషన్ అండి. మేము పీడీ కానీ ఎక్స్టర్న్మెంట్ కానీ ఇవన్నీ ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపిస్తాము. దాని ప్రకారం కలెక్టర్ గారు విల్ టేక్ అ ఫైనల్ కాల్. బట్ యాజ్ పర్ లా ఎంతవరకు అయితే మ్యాక్సిమం పాసిబుల్ సెంటెన్స్ ఇప్పించగలము. వీ విల్ ఫైట్